నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మణిశ్రీ. మిడ్ డే డిబేట్కి స్వాగతం. అయితే ఈరోజు మనం చర్చించుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటి అంటే, ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అంటుంది యాంథ్రోపిక్ సంస్థ రూపొందించిన ఏఐ టూల్. ఇప్పటి వరకు కృత్రిమ మేధా టూల్స్ అంటే ఉద్యోగులకు సహాయం చేసే సాఫ్ట్వేర్గా పరిగణించేవారు. కానీ తాము రూపొందించిన కొత్త ఏఐ టూల్ మానవ ప్రమేయం లేకుండానే క్లిష్టమైన ఆఫీసు పనులను స్వతంత్రంగా పూర్తి చేస్తుందంటూ అమెరికాకు చెందిన యాంథ్రోపిక్ అనే సంస్థ చేసిన ప్రకటన ప్రపంచ టెక్నాలజీ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఫలితంగా అంతర్జాతీయంగా కాకుండా మన దేశంలోనూ ఐటీ కంపెనీల షేర్లు కూడా పతనమయ్యాయి అంటే ఆలోచించాల్సిన అంశమే. మరి భవిష్యత్తులో కంపెనీలకు నిజంగా మానవ వనరుల అవసరం ఉండదా? ఇక ఇదే అంశంపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. అయితే ఈ అంశం మీద చర్చించేందుకు జూమ్లో మనతో పాటు జాయిన్ అవబోతున్నారు బొడ్డేటి ప్రభాకర్ గారు, డేటా ఇంజనీర్. సార్ నమస్తే. వినిపిస్తోందండి? ప్రభాకర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం, వినిపిస్తుందండి నా వాయిస్? ఇప్పుడు ఓకే అండి. బండారు రామ్మోహన్ రావు గారు, విశ్లేషకులు. సార్ నమస్తే. అమ్మా నమస్తే అమ్మా. మనిషి గారు వినిస్తున్నాం. ప్రభాకర్ గారు, ఫస్ట్ మీరే చెప్పాలి. ఈ క్లౌడ్ కోవర్క్ ఏ టూల్ ప్రభావం అనేది మానవులతో సంబంధం లేకుండా పనిచేస్తుంది అనే వార్త బయటకు రాగానే ఒక రకమైన ఆందోళనకర అంశంగా అయితే చాలా మంది పరిగణిస్తున్నారు ఈరోజు. దీని మీద ఏం చెప్తారు? మనం ముందుగా ప్యానెల్లో ఉన్న మిగిలిన వారికి కూడా నమస్కారం అండి. మేడం, ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే క్లౌడ్ కోవర్కర్ అన్నారు కదండి. అది ఒక బేసికల్ గా ఒక ఏఐ ఏజెంట్ మేడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్. ఓకే, అది ఏం చేస్తుందంటే కేవలం మన ప్రశ్నలకు అది సమాధానాలు ఇవ్వడమే కాకుండా ఓకే మన తరపున అది వేగంగా పని చేయగలదు మేడం. రైట్. నెక్స్ట్ కంప్యూటర్ లో ఉపయోగించగలదు మేడం. అంటే మీరు ఏం ఇన్స్ట్రక్షన్ ఇస్తుందో అది చేయగలదు. ఓకే, ఈమెయిల్స్ అతి వేగంగా పంపించగలదు మేడం. రైట్. ఎక్సెల్ షీట్లని తనకు తానే అప్డేట్ చేసుకుంటది. మన ఫోల్డర్స్ ని యాక్సెస్ చేసుకుని మన ఫోల్డర్స్ నుండి ఏమేమి మార్పులు చేయాలి మొత్తం అంతా ఇట్ కెన్ డూ ఇట్ మేడం. ఓకే, రిపోర్ట్స్ తయారు చేయగలదు మేడం. సో దీనివల్ల ఏమవుతుందంటే కంపెనీస్ అన్నిని 10 మంది చేసే వర్క్ ఇట్ కెన్ డూ ఎలోన్. సో బేసికల్ గా ఏంటంటే మనకి నార్మల్ గా హెడ్ కౌంట్ తగ్గుతుంటది. ఓకే, సో మనకి ఏంటంటే ఈ ఏ ఏజెంట్ వల్ల ఏంటంటే ఇట్స్ లైక్ విచ్ ఇంక్రీజెస్ యువర్ ప్రొడక్టివిటీ. బేసికల్ గా క్లౌడ్ వర్క్ చేసే పని ఏంటంటే మీకు చెప్పాను కదా మేడం, ఫైల్ అన్ని చదువుతుంటది, డాక్యుమెంటేషన్ అంతా వర్క్ జరుగుతుంటది. సో దీని వల్ల మనకి ఏంటంటే బేసిక్ డేటా లెవెల్ ఎంట్రీ వర్క్, అది సింపుల్ కోడింగ్ ఉంటది కదా మేడం, ఆ కోడింగ్ ఇట్ కెన్ మేనేజ్, డేటా అనాలిసిస్ జాబ్స్, ఓకే డాక్యుమెంటేషన్ జాబ్స్ అన్ని, మిడ్ లెవెల్ జాబ్స్ అన్ని ఇట్ కెన్ మేనేజ్ మేడం. సో ఇండస్ట్రీలో భయం ఏంటంటే ఇదే, ఈ ఏఐ టూల్ వల్ల ఏంటంటే ఎంట్రీ లెవెల్ జాబ్స్, మిడ్ లెవెల్ జాబ్స్ మనకి ఇంకా అందుబాటులో ఉండవేమోనని. రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు ఈ క్లౌడ్ వర్క్ కోవర్క్ అనేసరి దాని మీద ఈ మాట బయటకు రాగానే ఇది ఐటీకి సంబంధించిన దాని మీద ఏ విధంగా ప్రభావం చూపే అవకాశం ఉందంటారు? గారు మీకు అట్లాగే ప్రభాకర్ గారికి, ఇతర మిత్రులు నమస్కారం. కట్కూరి గారు, డాక్టర్ కట్కూరి గారికి నమస్కారం. అట్లాగే స్వాతంత్ర ప్రేక్షకులకు కూడా. ఏమంటే ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా దానివల్ల ఉద్యోగాలు పోతాయి, ఏదో జరుగుతుంది అని ఒక భయంకర పరిస్థితులు మనం సృష్టిస్తున్నాం. గతంలో మనం చూసాం, కమ్యూనిస్టులు ఈ కంప్యూటర్ రాగానే పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోతాయని ఆందోళన చేశారు. చూసాం, పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోతే అయిపోయింది, మనుషులు మొత్తం పోతారని చెప్పి అప్పుడు బ్యాంకులు సమ్మె చేశారు, బ్యాంకులో ఉద్యోగులు సమ్మె చేశారు. చూసాం కదా. ఇవన్నీ అదంటే టెక్నాలజీ ఎప్పుడు కూడా కత్తి లాంటిది, దాన్ని ఉపయోగించుకునే దీన్ని బట్టి ఉంటుంది. అది కత్తితో కూరగాయలు పోయచ్చు, మెడకాయలు పోయచ్చు. చాలా మంది ఏంటంటే టెక్నాలజీని అవమానిస్తూ కొత్త టెక్నాలజీ వచ్చిన ప్రతిసారి భయంకర పరిస్థితులు వస్తున్నాయని చెప్పి ముందు హెచ్చరిస్తున్నారు, తర్వాత దాన్నే వాడుతున్నారు. నేను ఒక కమ్యూనిస్ట్ నాయకుడితో ఒకసారి నేను మన ట్రైన్ లో ప్రయాణం చేస్తుంటే ఆయన మంచిగా ట్యాబ్ చూసుకొని చేస్తున్నాడు. అయ్యా మీరు ఒకనాడు మరి ఇది వస్తే మొత్తం ఉద్యోగాలు పోతే అంటారు కదా, మన ఉద్యోగాలు పెరిగినాయా తగ్గినాయా చెప్పండి అన్న. పెరిగినాయి రామోరావు, మీ చేతిలో ఏముంది, కిన్లే వాటర్ బాటిల్. అంటే ప్రపంచం మారుతున్నప్పుడు ఈ సంధికాలంలో కొన్ని ఉంటాయి, తప్పనిసరి కాదట్లేదు. అంటే ముందు ప్రభాకర్ గారు చెప్పినట్టు మనకి ఏదైతే ఈ టెక్నాలజీ రావడం వల్ల అన్ని మానవ మేధస్సు మించి ఏది ఉండదు అంటున్నా. ఈ టెక్నాలజీ తయారు చేసింది మానవ మేధస్సే కదా, దాన్ని ఎందుకు గుర్తిస్తలేనంటాను ఎప్పుడు కూడా.
ఇవాళ ఈ టెక్నాలజీ తయారైంది, జెమిని, రకరకాల మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వచ్చాయి కదా. అవన్నీ వస్తే అవన్నిటికి మించి మనిషి బతుకుతున్నారా లేదా, అవన్నిటిని మించి మనుషులు ఉద్యోగాలు చేస్తున్నారా లేదా, ఇది అర్థం చేసుకోవాలంటున్నాం. రేపు పొద్దున నిజంగానే ఏదైతే ఈ టెక్నాలజీ గురించి భయపడుతున్నామో అది తయారు చేసిన ఇంజనీర్లు కూడా కావాలి, దాన్ని వాడే టెక్నీషియన్స్ కూడా కావాలి, దాన్ని వాడడానికి అవసరమైన నైపుణ్యం ఉన్న కార్మికులు కావాలంటుంది, అంటే సాఫ్ట్వేర్ కార్మికులు. అందుకని ఏమంటున్నారంటే ఎప్పుడు కూడా మానవ శ్రమ రెక్కల కష్టం మీద ఆధారపడాలి, మానవ శ్రమ అంటే రెక్కల కష్టం మాత్రమే అనే నుంచి మానవ మేధస్సు వచ్చింది, మేధస్సు ద్వారా అనేక ఉపయోగాలు చేసుకుంటున్నాం, వాటిని ఎట్లా వాడుకోవాలని గుర్తుంటుంది నేను. అంటే ఇవాళ ఈ టెక్నాలజీ రావడం సంతోషం అంటే నేను ఆహ్వానిస్తున్నాను. దీనివల్ల మళ్ళీ శ్రమ గంట పెరిగితే రేపు చాలా వరకు ఇప్పుడు చూస్తుంటాం కదా, కొన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చి మన పని గంటలను బట్టి మనకు వాళ్ళు వేతనాలు ఇస్తున్నారు. అంటే మనకు ఎన్ని పని గంటలు పడుతుందో రకరకాల, ఇప్పుడు అర్ధరాత్రి కూడా పనిచేస్తున్నారు మన దగ్గర, అమెరికా కోసం కానీ ఇతరత్ర ఆ దేశాల అక్కడ ఆఫీసులు తెచ్చిన సమయంలో మనం చేస్తున్నాం కదా. ఇప్పుడు వాళ్ళు ఏమిస్తున్నారు, ఒక ప్రాజెక్టుకు ఇన్ని పని గంటలు పడతాయి, దాన్ని బట్టి డబ్బులు ఇస్తున్నారు. ఇందులో 3 అంచెలు మారుతాయి. అస్సలుకి వచ్చే నిజమైన సాఫ్ట్వేర్ రంగం కార్మికుడికి, నేను కార్మికుడే అంటున్నాను, సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే కార్మికులు వచ్చేదేమో అది 3వ వంతే ఇక్కడికి వచ్చే కల్లా. అట్లాగే మన నైపుణ్యం చాలా చీప్ గా దొరుకుతుంది వాళ్ళకి. అమెరికాలో ఇదే పని వాళ్ళతో చేయించుకుంటే 3 పట్టే బదులు కొంచెం మన వాళ్ళు కూడా బార్గెనింగ్ పవర్ పెరిగి మన వాళ్ళు ప్రభాకర్ చెప్పాలి, మన వాళ్ళు కూడా కొంచెం బేరసారాలకు వచ్చినాం. కానీ జనరల్ గా చూస్తే వాళ్ళు అమెరికాలో ఒక పని చేసుకునే బదులు మన భారతీయ కార్మికులు, భారతీయ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళతో పని చేయించుకుంటే తక్కువ జీతాలతో వెళ్లదీస్తున్నారు. ఒక పనిని 100 రూపాయలు బద్ది 50 రూపాయలు 60 రూపాయలు చేసుకోగలుగుతున్నారు. అందుకని ఏమంటారు, సామాన్యులకు అర్థమైన భాషలు చెప్పాలంటే సాఫ్ట్వేర్ రంగం ఏదైనా సరే, అది ఏదైనా కానీ కొత్త ఆవిష్కరణ ఆహ్వానించాలి, దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి, దాన్ని ఎట్లా మనం దాన్ని అన్వయించుకోవాలి అనే దాన్ని బట్టే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఆ ఉద్దేశం ఏంటంటే ఏమి నష్టం కాదు, ఇంతకంటే పెద్ద ఎన్నో వచ్చినాయి. ఎప్పుడు కూడా ఆర్థిక సంక్షోభాలు వచ్చిన ప్రతిసారి కూడా, అట్లాగే సాంకేతిక సంక్షోభాలు వచ్చిన ప్రతిసారి కూడా భారత్ నిలిచి గెలుస్తున్నట్టున్నాను నేను. ఒక ఉదాహరణ చెప్తాను మనిషికి. 2008లో పెద్ద ఆర్థిక సంక్షోభం వచ్చింది. చాలా సార్లు ఆర్థిక సంక్షోభాల్లో 2008 పెద్ద అంట, కానీ నిలిచి గెలిచాం కదా, చాలా దేశాలు ఆగమైపోయింది. 2016లో పెద్ద నోట్ల రద్దు తర్వాత కూడా మనం నిలిచి గెలిచినాం. మన పొదుపరితనం, మన ఆడవాళ్ళ దగ్గర మన పోపు డబ్బాలు డబ్బు మనం రక్షించేటట్టు. అట్లానే కరోనా కష్టకాలంలో కూడా ప్రపంచానికి మనం వ్యాక్సిన్ అందించగలిగాం. నేను ఏమంటే ప్రతి సంక్షోభంలో పరిష్కారాలు ఉంటాయి అంటున్నాం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా, నేను 2020 కన్నా ముందు రోజుకు 1-2 టీవీలో మాట్లాడడానికి వెళ్ళేవాడిని, ఫిజికల్ గా ఇంటికి కారు పంపిస్తే వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్ళేవాడిని. కానీ ఇప్పుడు ఏంది, రోజుకు 8 టీవీలు 7 టీవీలు మాట్లాడగలుగుతున్నాం. ఎంత మాట్లాడుతున్నాం, ఎక్కడున్నా ప్రపంచంలో ఎక్కడున్నా మనం జూమ్ యాప్ వచ్చేసింది, జూమ్ లో మాట్లాడగలుగుతున్నాం కదా. ఇదే అభివృద్ధి అంటున్నాను. ఏమంటే నేను గతంలో కేవలం 1-2 టీవీలకు పరిమితమైన నేను ఇవాళ 7 టీవీలో మాట్లాడగలుగుతున్నానంటే ఒక సంక్షోభం పరిష్కారం ఇచ్చింది కదా. ప్రతి సంక్షోభం ప్రపంచంలో ఒక పరిష్కారం ఇస్తుంది. అందుకని చాలా వరకు ఏం చేస్తారంటే నూతన టెక్నాలజీని అవమానించే క్రమంలో ఈ కంప్యూటర్ తప్పు, సెల్ ఫోన్ వాడద్దు తప్పు అంటున్నాను. కత్తితో కూరగాయలు కోయవచ్చు, మిడకాయలు కోసుకోవచ్చు, కోసే వాడికి తప్పు, కత్తి తప్పుగా. ఇక్కడ కూడా ఈ టెక్నాలజీని మనం ఎట్లా వాడుకుంటాం, ఏ రకంగా ముందు తీసుకువెళ్తామని అంటే నాకైతే ఆశావాద దృక్పథంతో ఇది మంచిగా దారి తీస్తుంది. ఇంతకంటే ఈ టెక్నాలజీకి నిపుణులు అవసరం పడతారు, ఆ నిపుణులు తయారు చేసుకోవడం మళ్ళీ నిపుణులు కావాలి. అందుకనే ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు అంటున్నాను. కొత్తను ఆహ్వానించాలి, పాత రోత కొత్త వింత కూడా కాదు, ఇది కూడా చెప్తున్నాండి. పాత రోత కొత్త వింత కాదు, కానీ పాతను కొత్తను కలిసి పారుతున్నప్పుడే. మీకు ఒక చిన్న మామూలు భాషలకు అర్థం కావాలంటే, నీళ్లు ఉంటాయి అనుకోండి, పారితే సెలయేరు అవుతుంది, గోష్ఠి పెట్టి తాగొచ్చు, ఆగితే మురిక్కాలు అవుతుంది. ఎప్పుడు టెక్నాలజీ ఆపడానికి మన హక్కు లేదు, అధికారం లేదు, అది అట్లా ఆగడానికి వీలే లేదు అంటున్నాను. అందుకనే భగవద్గీతలో ఏమంటారంటే ఇప్పుడున్నది ఎప్పుడు శాశ్వతం కాదు కదా, వచ్చేది కూడా శాశ్వతం కాదు, నిరంతర మార్పు జరుగుతూనే ఉంటది. నిరంతర మార్పులో భాగంగా కొత్త విషయాలు ఆకలింపు చేస్తూనే ఉండాలి, చేసుకుంటూ ఉండాలి, దానికి అనుగుణంగా మనిషి మారుతూనే ఉండాలి. తెలంగాణ మార్పు అనేది మంచిగా అని చెప్పొచ్చా? అంటే 2 ఉంటాయమ్మా, మార్పు 2 ఉండొచ్చు, వ్యతిరేక మార్పులు కావచ్చు, దాన్ని అధిగమించి దాని నుంచి మంచి తీసుకుని ప్రయత్నం చేయాలి కదా అంటున్నాను. ఇప్పుడు కూడా ఒక ప్రొడక్ట్ వల్ల విష పదార్థం తయారైంది అనుకోండి, మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఫార్మా కంపెనీలు ఉన్నాయి, దాని ద్వారా మనకు అనేక మంచి ఫలితాలు వస్తున్నాయి. కానీ ఫార్మా కంపెనీలు వెనుక కాలుష్యం ఉంది, దాన్ని ఏం చేయాలి, మరి ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా మనం దాన్ని నివారించాలి. అంటే మీరు మన సముద్ర మదనంలో మన హలాహలం వచ్చింది, అమృతం వచ్చింది. హలాహలాన్ని మనకు శివుడు మింగిట్టు, అమృతాన్ని దేవతలు తాగింది కదా. అందుకని ఏమంటా అంటే ప్రతి అభివృద్ధి వెనుక నష్టం ఉంటుంది, లాభం ఉంటుంది.
ఆ నష్టాన్ని ఎట్లా తగ్గించాలి, లాభాన్ని ఎట్లా తీసుకొచ్చుకోవాలి అని ఆలోచించాలి తప్ప ప్రతిదీ గుడ్డిగా వ్యతిరేకించుకోబోయి మనం ఏం లేదు అంతా నాశనం అయిపోతుంది, రేపటికల్లా ఉద్యోగాలు పోతాయి అని భయపెడితే ఇంకా కష్టపడుతున్నాడు. నేను మాట చెప్పి ముగిస్తాను. ఓకే. ఇవాళ నేను చాలా వరకు జాబ్ మేళాలకు వెళ్తుంటాను. ఇప్పుడు ఉద్యోగాలు చాలా ఉంటాయి, వేల ఉద్యోగాలు ఉన్నాయి, 100 మంది వస్తున్నారు. ఒక్కోసారి ఆ 100 మందిలో సగం మంది కూడా దొరుకుతారు, ఉద్యోగం దొరకలేదు. ఎందుకు దొరకడం లేదు? వాడికి కావాల్సిన నైపుణ్యం వీడి దగ్గర లేదు, వీడికి ఉన్న నైపుణ్యం వాడికి అవసరం లేదు. నేను ఏమంటున్నానంటే ఇంకొక 10 ఏళ్లలో, ఇప్పుడు 10 ఏళ్ళకి ఇప్పుడు 10-12 ఏళ్ళ పిల్లలకు 13 నుంచి 20 ఏళ్ళు అనుకోండి, జంజీడ్ ఉంది అనుకోండి, జంజీ ఉంది అనుకోండి, ఈ జంజీ పిల్లలకు అసలు రేపు వచ్చే ఉద్యోగాలు ఏవో తెలియదు అంటున్నాను. వీళ్ళ చదువుకు ఆ ఉద్యోగాలు సంబంధమే లేదు. అటువంటి అప్పుడు ఇట్లాంటి యాప్స్, ఇట్లాంటి మన నూతన టెక్నాలజీ వచ్చినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. మన పిల్లలు కానీ మన యువత కానీ దానికి తగ్గట్టు తయారవుతారు. తయారయ్యే క్రమం మనం తయారు చేసుకోవాలి. ఇప్పుడు పటేలా బొర్రవంక లాంటి అమలు గారకును చూడరా అన్నాడు. నేను ఇదే అంటున్నాను. ఇక్కడ సమస్య ఏంటంటే జరిగే ప్రక్రియను, ఆధునికతను అర్థం చేసుకోవాలి. కొత్తకు మార్పు చెందాలి. మార్పు చెందకపోతే మనిషే కాదు, మార్పు చెంది సమాజమే కాదు. సమాజం నిరంతర మార్పు లోనవుతుంటది. ఆ మార్పులను తట్టుకొని నిలబడితే ఆధునిక సమాజం. తప్పనిసరి నేను దీన్ని ఆహ్వానిస్తున్నాను. దీనివల్ల వాళ్ళందరూ అంత నష్టం ఏం జరగదు. నష్టం జరుగుతుంది, మొదట్లో సంవిధానం జరుగుతుంది. దాని తర్వాత క్రమబద్ధంగా మనం అలవాటు చేసుకొని దానిలో మమేకం అయిపోతే అంతకంటే ఎక్కువ అభివృద్ధి సాధిస్తాం. నేను ఓకే. ప్రభాకర్ గారు చెప్పండి మేడం. ఇప్పుడు ఏఐ వల్ల డేటా ప్రాసెసింగ్ స్పీడ్ అనేది ఎంత మేర పెరిగే అవకాశం ఉందంటారు? ఎస్ మేడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. ఇది వరకు మనం ఫొటోస్ అవిని అప్లోడ్ చేసి, ఇప్పుడు కొత్తగా గూగుల్ బనానా, ఓకే, గ్రాక్ ఇవన్నీ వచ్చాయి మేడం. మనం ఏదైనా ఫోటో కానీ పంపిస్తే మనకు తెలియకుండా ఎన్నో వీడియోస్, ఒక ఏఐ వీడియోస్ మనం చిరంజీవితో ఉన్నట్టు, ఓకే, మనం మోడీ గారితో ఉన్నట్టు, ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి కొత్త వీడియోస్, ఆడియోస్ క్రియేట్ చేసుకోగలుగుతున్నాం కదా మేడం. అవును. ఇప్పుడు ఇదే ఏఐ టూల్ వల్ల నేను ఏమంటున్నానంటే ప్రాసెసింగ్ లైక్ డాక్యుమెంటేషన్ స్పీడ్ పెరుగుతుంది మేడం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 ఈమెయిల్స్ 100 ఈమెయిల్స్ బల్క్ గా పంపించాలనుకోండి, మ్యాన్ పవర్ 5 minutes 10 minutes తీసుకుంటే ఇది విత్ ఇన్ 1 minute లో పని చేస్తుంది మేడం. కొన్ని క్రాస్ జాబ్స్ ఉంటాయి, రెపిటేటివ్ చేసే పని ఉంటుంది మేడం. నేను సపోజ్ ఒక లెటర్ ఇస్తాను, లెటర్ ఇచ్చిన జూనియర్ చెప్తాను, ఇందులో కొద్దిగా మైనర్ ఎర్రర్స్ ఉంటాయి, కొద్దిగా అన్ని ఫార్మాట్ చేయండి అని చెప్తాను మేడం. సేమ్ లెటర్ నేను ఈ ఏఐ టూల్ ఇస్తే ఇట్ విల్ రెక్టిఫై ద ఎర్రర్స్, ఇట్ విల్ డాక్యుమెంట్ ఇన్ ఏ ప్రాపర్ వే అండ్ నాకు ప్రాపర్ ఫార్మాట్ ఇచ్చేస్తుంది మేడం. నాకు ఏం కావాలో నేను ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇచ్చానో దాని పరంగా ఇట్ విల్ టేక్ ది ఇన్స్ట్రక్షన్ అండ్ ఇట్ ఈస్ గివింగ్ మీ ద కంప్లీట్ డాక్యుమెంటేషన్ మేడం విత్ ఇన్ సెకండ్స్. సో కంపెనీస్ ఆబ్వియస్ గా నౌ చాలా ఫాస్ట్ గా పరిగెడుతున్నాయి. దే వాంట్ ద డేటా టు బి ప్రాసెస్డ్ మోర్ ఫాస్ట్లీ కదా మేడం. వాళ్ళకి ఏంటంటే డేటా ఎంత స్పీడ్, ఇప్పుడు వందే భారత్ ట్రైన్ ఉంది మేడం, సికింద్రాబాద్ టు వైజాగ్ 6 hours లో వెళ్తుంది. నార్మల్ ట్రైన్ ఇట్ టేక్స్ 8 to 12 hours. సో నార్మల్ గా పన్నున్న వాళ్ళకి ఏం తీసుకుంటారు మేడం, వందే భారత్ వెళ్తుంటారు కదా. సో మోర్ ద స్పీడ్ మీకు వెళ్ళిన పని అంత ఫాస్ట్ గా అవుతుంది. సో కంపెనీస్ ఆర్ మూవింగ్, దానికైనా కొంచెం భయపడుతున్నారు మన వాళ్ళు. బట్ ఇదంతా టెంపరీ మేడం. సార్ చెప్పినట్టు న్యూ టెక్నాలజీ ఎవాల్వ్ అయినప్పుడల్లా ఇటువంటి క్వశ్చన్స్ అరైజ్ అవుతూనే ఉంటాయి. బట్ హ్యూమన్ మైండ్ కి మించిన మేథడ్స్ వాట్ ఎవర్ వీఆర్ ఫీడింగ్ ఏ ఏజెంట్ అదే చేస్తుంది మేడం. సో కంపెనీస్ కావాల్సిన సెక్యూరిటీ, సిస్టమ్ డిజైన్, ఆర్కిటెక్చర్ అంతా కూడా మ్యాన్ పవరే చేస్తుంది మేడం. ఏ కెనాట్ డూ ఇట్ సెల్ఫ్ మేడం. ఓకే, సో సెక్యూరిటీకి సంబంధించి ఏకి మేము కంప్లీట్ ఫ్రీడమ్ ఇవ్వం మేడం. వి విల్ గివ్ 70% ఓన్లీ. ఓకే. నెక్స్ట్ డాక్టర్ కట్కూరి గారు జాయిన్ అయ్యారు, సైబర్ సెక్యూరిటీ విశ్లేషకులు. సార్ నమస్తే. సార్ బేసిక్గా చెప్పాలంటే ఈ క్లాడ్ కోవర్క్ అనేది ఏఐ టూల్ అని చెప్పి అందరికీ తెలిసిన విషయం. అయితే ఈ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఇది ఎలా అనలైజ్ చేస్తుందంటారు? అంటే ఇక్కడ సైబర్ సెక్యూరిటీ వచ్చేసరికి ఎప్పుడైనా ఎనీ టెక్నాలజీ, ఒక టెక్నాలజీ అభివృద్ధి చెందుతుంది, మనం ఒక సాఫ్ట్వేర్ రూపొందించుకుంటున్నాము లేదా ఒక టూల్ డెవలప్ చేసుకుంటున్నాం అన్నప్పుడు ఒక మంచి కోసం అనేది చేసుకోవడం జరుగుతుంది. మంచి కోసమే వాడాలనుకొని చేసుకుంటాం. ఈ మంచి కోసం వాడే క్రమంలో కొందరు బ్యాడ్ యాక్టర్స్ ఎట్లాగో ఉంటారో, ఆ బ్యాడ్ యాక్టర్స్ వల్లనే ఇప్పుడు సమస్య. గానీ మనకు ఒక టాస్క్ ఇచ్చి అది చేయడానికి కోసం మాత్రం ఎలాంటి సమస్య ఉండదు. బ్యాడ్ యాక్టర్స్ ఎప్పుడైతే ఎంటర్ అయ్యి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ లో నైపుణ్యత సాధించి ఆ ప్రాంప్ట్ ను
బైపాస్ చేస్తూ మలిషియస్ కోడ్స్ ఇంజెక్ట్ చేసినప్పుడే ఈ సెక్యూరిటీ థ్రెట్స్ అనేవి వస్తాయి. దీంట్లో కూడా వేరియస్ కంపెనీలు ఎంత సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ వరకు వెళ్తున్నారు, సెన్సిటివ్ డేటా యాక్సెస్ చేస్తున్నారా, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉందా అని వాళ్ళ యొక్క సెక్యూరిటీ పాలసీలలో రాసుకున్నప్పుడు అసలు ఈ సమస్య అనేది ఉండడం తక్కువ మట్టుకు ఉండొచ్చు, మిటిగేట్ చేయొచ్చు. అసలే ఉండదని చెప్పలేము, మిటిగేట్ చేయొచ్చు. బట్ ఈ డెవలప్మెంటల్ అంటే ఇవన్నీ కూడా మనకి ఇంకా పరిణామ క్రమంలో తెలుస్తుంది. లైక్ ఎట్లా అంటే కంప్యూటర్ జనరేషన్ స్టార్ట్ అయ్యి పెద్ద బాక్స్లు ఉండి ఇప్పుడు వచ్చి మెమరీ కార్డులు, చిన్న మెమరీ కార్డులలో లార్జ్ డేటా అయితే ఎలా అయితే సేవ్ చేసుకోగలుగుతున్నామో, ఇప్పుడు ఈ క్లౌడ్ వచ్చి కోవర్క్ అనేది ఇది ఒక ఆరంభం మాత్రమే అనుకోవచ్చు. దీనికంటే పెద్ద సాఫ్ట్వేర్లు డెవలప్మెంట్స్ ఇంకా టూల్స్ ఇవన్నీ వస్తాయి, రావని కాదు. మనం గతంలో చూసుకుంటే చాట్ జీపీటీ వచ్చినప్పుడే కొత్త, అంటే ఓపెన్ ఏఐ వచ్చినప్పుడే కొత్తగా ఏదో ఒక సమ్ ఇన్నోవేషన్ కొత్తది ఏదో వచ్చింది అన్నట్టు ఉండేది. ఇప్పుడు అప్పుడేంటి ఓన్లీ టెక్స్ట్ జనరేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు టెక్స్ట్ నుంచి గ్రాఫిక్స్ కి వెళ్ళిపోయింది, గ్రాఫికల్ కంటెంట్ వెళ్ళిపోయింది. గ్రాఫికల్ కంటెంట్ నుంచి వీడియో కంటెంట్ వరకు వెళ్ళిపోయి కోడింగ్స్ ఇంకా చెప్పాలంటే కొన్ని సెక్యూరిటీ ఫ్లాస్ కోసం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వాడుతున్నారు. సెక్యూరిటీ చెక్స్ కోసం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వాడడం జరుగుతుంది. ఇప్పుడైనా ఎనీ సాఫ్ట్వేర్, ఎనీ ఇట్లాంటి డెవలప్మెంటల్ యాక్టివిటీలో బ్యాడ్ యాక్టర్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతారో, మలిషియస్ కోడ్స్, మలిషియస్ యాక్సెస్, మలిషియస్ ఇంటెన్షన్ ఉన్నప్పుడు మనకు సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. లేదంటే మన వర్క్ ని చాలా ఈజీ చేస్తాయి ఈ టూల్స్ అనేటివి, మన వర్క్ ని ఈజీ చేస్తాయి. ఎట్ ద సేమ్ టైం కంపెనీస్ లాంటి వాళ్ళకి, స్టార్ట్అప్ లాంటి వాళ్ళకి ఇట్లాంటివి మంచి టూల్స్ గా ఉపయోగపడతాయి. ఎందుకంటే మనకు ఒక టాస్క్ వచ్చినప్పుడు 10 మందితో చేయాల్సిన పనిని ఒక 2-3తో చేయించుకోగలుగుతాం. అది మనకి విత్ ఇన్ సెకండ్స్ లో లేదా విత్ ఇన్ మినిట్స్ లో చేయించుకోగలుగుతాం. అట్లాంటి టాస్క్లన్నీ కూడా మనకు ఒక 5 రోజులు, వారం రోజులు పట్టే టాస్క్లు కూడా 15 నిమిషాలు, 20 నిమిషాలలో చేసుకోవడానికి సాధ్యం అవుతుంది. కరెక్ట్ ప్రాంప్టింగ్ ఇవ్వడము, సెక్యూరిటీ ఫ్లాస్ ఉండడం అనేది, సెక్యూరిటీ ఫ్లాస్ లేకుండా చూసుకోవడం, సెక్యూరిటీ పాలసీని సరిగా ఇంప్లిమెంట్ చేసుకోవడం, డేటా ప్రొటెక్షన్ ఎలా చేస్తున్నారు అనేది, ఈ 3-4 అంశాలు ముఖ్యంగా ఉన్నప్పుడు ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ అనేది ప్రాబ్లమే కాదు, అసలు సమస్యే కాదు. వీటిని మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి, కంపెనీలు చూసుకోవాలి. యూజర్ ఎండ్ నుంచి కూడా మనం ఎంత సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ బయటకి ఇస్తున్నాం, ఆ సర్వర్ ఎండ్ లో లేదా వాళ్ళ బ్యాక్ ఎండ్ లో ఈ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ సర్టెన్ కంపెనీ టూల్స్ ప్రొవైడర్ చూడగలుగుతారా, దానివల్ల మనకు థ్రెట్ ఉందా అనేది మన విచక్షణ కూడా కొంత ఉండి దాన్ని ఎలా వాడుకోవాలనేది మన విచక్షణతో వాడుకుంటే అద్భుతాలు సృష్టించుకోవచ్చు. ఇది మంచి పరిణామం అనే చెప్పొచ్చు. ఇలా దీంట్లో బ్యాడ్ ఏమి ఉండదు, మంచి పరిణామం. ఇప్పుడు మార్కెట్ లో వచ్చిన బబుల్ అనేది మాత్రం చిన్న ఒక ఫియర్ తో ఇంటర్నేషనల్ స్టాక్స్ పడిపోవడం, ఎస్పెషల్లీ ఐటీ స్టాక్స్ పడిపోవడం అనేది జరుగుతుంది. దీంట్లో మళ్ళీ ఈ యుఎస్ మార్కెట్, ఫెడ్ రిజర్వ్స్ వాటి ఇంపాక్ట్ కూడా కొంత ఉంది, దాని వల్ల కూడా పడుతున్నట్టుగా మనం కొంచెం భావించు. దాని ప్రభావం రెండింటి ప్రభావం వల్ల మార్కెట్ కొంత అస్తవ్యస్తంగా, వాలటైల్ గా ఉంది, పడుతుందని మనం భావించవచ్చు. ఓకే, రామ్మోహన్ రావు గారు చెప్పండి. ఇప్పుడు కట్కూరి గారు చెప్పినట్టు ఐటీ కంపెనీలకు షేర్లన్నీ కూడా నిన్న సడన్గా, అంటే గతంలో 2020 కరోనా టైంలో అంత పతనం అయ్యాయి. మళ్ళీ నిన్న దీనికి సంబంధించి, ఏఐకి సంబంధించి ఈ విధంగా కొత్తది రాబోతుంది అన్న విషయం తెలిసిన తర్వాత మళ్ళీ పతనం అయినట్టుగా తెలుస్తుంది. దీని మీద ఏం చెప్తారు మీరు? మళ్ళీ తప్పకుండా, అంటే చెప్పాను కదా, కొత్త దారి వేస్తున్నప్పుడు చాలా సమస్యలు వస్తాయి. ప్రపంచం అంటే ఒకేనాడు మారలే. ప్రపంచం అంతా కుగ్రామంగా మారిన తర్వాత ఇప్పుడు ఎందుకు చూస్తున్నాం కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఇంతకుముందు ప్రవకర్ గారు చెప్పారు కదా, మన హైదరాబాద్ మెస్సీ వస్తున్నారు. నేను ఇప్పుడు స్పోర్ట్స్ పొద్దున్నే నేను వాకింగ్ డ్రెస్ వేసుకుని దిగిన ఫోటో మా తమ్ముడు దొరికింది. వాడు ఏం చేశాడంటే వెంటనే నేను మెస్సీతో ఒక ఫోటో దిగినట్టు, సెల్ఫీ తీసుకున్నట్టు, ఆయనే నాకు ఆసక్తి చూస్తున్నట్టు ఫోటో క్రియేట్ చేసి నాకు పెట్టి, నేను సరదాగా ఉంటుంది కింద రాశాను కూడా నోట్, ఇదేం లేదు, కలవలేదు. ఆయన ఎవరు చూడరు, డైరెక్ట్ గా చూడడానికి రామ్మోహన్ రావు గారు మీరు మెసేజ్ కలిసారా, 10 లక్షలు కట్టారా అని 100 మంది మోసపోయి చెప్పారు. చాలా మంది నన్ను అడిగారు కూడా, మెసేజ్ పెట్టారు కూడా. ఏం లేదని మళ్ళీ కింద తెల్ల 1 గంట తర్వాత వివరణ రాసి, హైదరాబాద్ కు రాకముందు మెసేజ్ ఎక్కడ కలిసింది నేను అన్నాను. అందుకని ఏమంటారు అంటే, ఇట్లాంటివన్నీ చాలా చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు మన చాట్ జీపీటీ కానీ, మనకు జెమినై కానీ, ఇట్లాంటి వాటిల్లో చాలా అద్భుతాలు. నేను ఇప్పటికి కూడా వీటికి పరీక్ష పెడుతుంటాను. అప్పుడప్పుడు నాకు కొన్ని సమస్యలు వచ్చినప్పుడు, కొన్నిసార్లు తెలుసుకున్నాం అన్నప్పుడు క్లిష్టమైన పరీక్ష అడగండి, అవి చెప్పలేదు అంటాను.
ఇప్పుడు రాముడికి సీత అవుతుంది అంటే భార్య అని చెప్తుండొచ్చు, కానీ రావణాసుడికి రాముడికి మధ్యన వాడి క్యారెక్టర్ల భేదం చెప్పండి అని అంటే చాలా కష్టం, మనిషే చెప్పగలుగుతాడు. అంటే చాలా వరకు ఇది చదవాలి అది చదవాలి. ఇప్పుడు ఇట్లాంటి ఆధునికమైన విజ్ఞానం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే దీన్ని పరిశీలించి దాని సారం తీసే యాప్స్ కూడా వచ్చినాయి. ఏమంటారంటే ఇప్పుడు కొత్తగా అవి వచ్చేటి అన్ని అట్లా ఉన్నది అంట. ఇంతకుముందే మనకు కట్కూరు గారు చెప్పినట్టు ఎప్పుడు భయపడాల్సిన అవసరం లేదు, కానీ బ్యాడ్ ఎలిమెంట్స్ ప్రవేశిస్తే ఏమవుతుంది చూస్తున్నాం కదా. దాన్ని మొన్న ఐబొమ్మ రవి చూసాం, కొన్ని కోట్లు సంపాదించారు, కొంత పరిశ్రమలతో అతలకతం చేశారు. ఎప్పుడైనా బ్యాడ్ ఎలిమెంట్స్ ఎప్పుడైనా ఉంటాయి అంటున్నారు. ఇప్పుడు మనిషిలో దయ్యం ఉంటది, సైతాన్ ఉంటది, రెండు ఉంటాయి. అపరిచితులు ఉంటారు ఇటు పక్కన, ఇది అది రెండు ఉంటాయి. కనుక ఎవరు దేనికి ఉపయోగించుకున్నా కూడా మనం దాన్ని కట్టుబంది చేయడం అంటారు. ఉదాహరణకు ఇల్లు కట్టుకుంటాం, ఇల్లు కట్టుకుంటే డోర్లు ఎందుకు పెట్టుకుంటున్నాం, దాని వెనుక గొళ్ళాలు ఎందుకు పెట్టుకుంటున్నాం, అన్ని విధంగా ఇవాళ బ్రహ్మాండమైన మనకు సీసీ కెమెరాలు ఎందుకు పెట్టుకుంటున్నాం, ప్రతి క్షణాన్ని మన ఇంట్లో మనం లేకున్నా ఎవరైనా ఇంటికి వచ్చి పని మనిషికి ఇంటి పని చేసుకుని పోమాటం అనుకోండి, గమనించే ఉన్నాయి కదా. గోడకు చెవులు ఉంటాయని వెనకట ఎప్పుడో మన గోల్కొండ కోటలో గోడ దగ్గర మాట్లాడితే ఇక్కడ చూస్తుంటాం మనం. అందుకని ఆనాటికి ఈనాటి టెక్నాలజీ మార్పు జరుగుతూనే ఉన్నది, దీని మార్పును ఆహ్వానించాలి. రెండోది ఏంటంటే తప్పు జరగకుండా చూడడానికి అనేక రకాలు నేను చెప్పాను కదా, గొళ్ళాలు తాళాల నుంచి మొదలు పెడితే ఓటే ఇంకో పీరు వారి ఇంట్లో వచ్చి కూర్చున్నాయి. అంటే ఏవైనా సరే ఎప్పుడు కూడా మన రక్షణ మనం తీసుకోవాల్సిందే, మన భద్రత మనం తీసుకోవాల్సిందే. కానీ ఇప్పుడు ఎందుకు పడిపోయినాయి మన ఇవన్నీ మనకు ఏవైతే అనేక కంపెనీలకు షేర్లు ఎందుకు పడిపోయినాయి అంటే, ఒక మనిషి 10 గంటల్లో చేసే పని 1 గంటలో ఇది చేస్తుంది అనుకోండి. ఆ మనుషులు చేసే పని ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేసే పని ఇంకా సులువైంది కదా. సులువైనప్పుడు ఆటోమేటిక్ గా వీళ్ళు రేపు పొద్దున వీళ్ళకు ఉద్యోగాలు ఉంటాయో పోతాయో చూసాం కదా. మన గూగుల్ అయితే ఒక్క నోటీసు లేకుండా 10,000 మంది ఉద్యోగాలు పట్టుకుని తీసేసింది కదా, చూసినాం కదా. అందుకని పోతుంటే వస్తుంటాయి, దానికి తగ్గ నైపుణ్యాన్ని నేర్చుకోవాలి. వెనకట జావా లాగాను అమెరికా నుంచి అమెరికా అంటే నడవదు. ఇప్పుడు అమెరికా నుంచి అమెరికా పోయింది, వెనకట్టు పోయింది. ఇవాళ జరగాల్సింది ఏంటంటే మనకు ఎప్పటికప్పుడు నూతన విజ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉండాలి, మనిషి మారుతూనే ఉండాలి, కొత్త విజ్ఞానం సంపాదించుకుని అంతకంటే నేను తెలివైన వాడిని అని నిరూపించుకున్నప్పుడు మాత్రం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో మనుషులు బతకగలుగుతారు, చేయగలుగుతాం. ఇవన్నీ ఉండగా రెక్కల కష్టం నమ్ముకునే వాడికి ఎప్పుడు నష్టం లేదు. రెక్కల కష్టం మేధోశ్రమ రెండు ఉండాల్సిందే కదా. కొన్నిసార్లు యాంత్రీకరణ వల్ల కొంత పని సులువు అవుతుండొచ్చు, కానీ ఆ యంత్రాలు నడిపించే ఒకనాడు వ్యవసాయం అంతా మనుషుల శ్రమ మీద ఆధారపడ్డది. ఇవాళ వ్యవసాయం యాంత్రీకరణ పెరిగిన తర్వాత మనం 1000 ఎకరాలకు వ్యవసాయం చేయగలుగుతున్నాం లేదంటారా. వ్యవసాయంలో ఆధునీకరణ రావడం వల్ల కొత్తగా ఉద్యోగాల కల్పన వచ్చిందా రాలేదా. ట్రాక్టర్ల డ్రైవర్ నుంచి మొదలు పెడితే ట్రాక్టర్ వచ్చినప్పుడు ఇట్లా అనుకున్నాం. ఇవాళ అనేక డ్రోన్ కెమెరా, డ్రోన్ తోని మనం ఇవాళ పురుగు మందులు చల్లగలుగుతున్నాం, డ్రోన్ తో ఎరువులు చల్లగలుగుతున్నాం, మొత్తం చేర్చుకుంటున్నాం కదా. చేర్చుకునే క్రమంలో అటువంటి విజ్ఞానం అవసరమైన మేము ప్లాస్ని పెట్టుకుంటాం. కానీ ఎప్పుడు కూడా విజ్ఞానం అపారమైనది, మారుతూనే ఉంటది, ప్రపంచం కూడా మారుతూనే ఉంటది. దానికి అనుగుణంగా నైపుణ్యాలు పెంచుకోవాలి. నైపుణ్య శిక్షణలో ఎప్పటికప్పుడు కొత్త దారులు వెతుకుంటూ ఉండాలంట. కొత్త దారి అంటే మొదలు కాలిబాట వస్తుంది, తర్వాత బళ్ళ బాట వస్తుంది, తర్వాత మట్టి రోడ్ వస్తుంది, తర్వాత కంకర్ రోడ్ వస్తుంది, తర్వాత తార్ రోడ్ వస్తుంది. ఇవాళ 4 లైన్లు 8 లైన్లు చేసుకుంటున్నాయి. ఒకటే నాడు మారలే కదా. రోమ్ నగరం ఒకటే నాడు నిర్మాణం కానంటే ఈ ఏదైతే మన సైబర్ ప్రపంచం, ఏదైతే ఆధునిక ప్రపంచం ఉందో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందో, ఇది ఇంకా పోతూనే ఉంటది. ఒకనాడు క్లోనింగ్ వచ్చినాడు మనిషి గారు, మన గొర్రెల క్లోనింగ్ మనుషులకు అనైతిక పద్ధతులు ఎక్కడైతే ఆపినాం కదా. క్లోనింగ్ లో మనిషిని తయారు చేస్తున్నాం, మనం చేస్తలేం, ఏం చేస్తలేం, అక్కడ తప్పు జరుగుతుందని కదా. అందుకే రోబోటిక్ దాంట్లో వచ్చిన తర్వాత కూడా రోబోలు కూడా ఇవాళ చాలా పనిచేస్తున్నాయి కదా అంటున్నాం. ఇప్పుడు మనం చూడండి, యుద్ధాలను కూడా ఒక మానవ విమానం వెళ్ళి ఓ బాంబు వేసిన దానికి ఒక డ్రోన్ పంపి అక్కడ ఏమైనా విధ్వంసం పోతే డ్రోన్ పోతుంది, వస్తే అక్కడ మన లాభం వస్తుంది, అంతే తప్ప ఇట్లాంటివి చేస్తున్నాం కదా. మనం విమానంలో మనిషి లేకుండా విమానం పంపగలుగుతున్నాం అంటే అవన్నీ వట్టి అయినా కాదు కదా. ఆధునిక విజ్ఞానం మరింత అభివృద్ధి చేస్తూ మనకు మనిషికి సౌకర్యవంతంగా మారుతుంది. ఎప్పుడైనా మనిషికి సౌకర్యవంతంగా మారుతుంది, మానవ శ్రమ తగ్గుతుంది, మేధో శ్రమ పెరుగుతుంది. మానవ శ్రమ తగ్గడంతో పాటు ప్రాణ కూడా తగ్గుతుంది. యుద్ధాలలో రేపు పొద్దున మనుషులు లేకుండా యుద్ధాలు జరుగుతాయి. ఒకనాడు కాలు బలమే, ఒకనాడు మన నౌకా బలమే, ఒకనాడు మనకు విమానయానమే, వైమానిక దళమే. కానీ ఇవి 3 కాకుండా ఇవాళ డ్రోన్లు చూస్తున్నాం కదా. ఎక్కడికక్కడ 100 కిలోలు మోసే డ్రోన్లు తయారు చేసుకుంటున్నాం. ఎక్కడికక్కడ యుద్ధాలు వాడుతున్నారు కదా. అంటే ఆధునిక విజ్ఞానం అంటే చెప్తున్నా, ప్రతిదీ కూడా విధ్వంసానికి పనికొస్తుంది, వినాశనానికి పనికొస్తుంది, మంచి. ప్రభాకర్ గారు చెప్పండి మేడం. ఇప్పుడు చాలా మంది నేను వేరే దానికి వాళ్ళు క్షమించాలి. ప్రభాకర్ గారు వాళ్ళు కంటిన్యూ చేస్తారు. అట్లాగే సార్, చెప్పండి మేడం.
ప్రభాకర్ గారు, ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు గ్రాక్ కానివ్వండి, లేకపోతే చాట్ జీపీటీ, లేకపోతే జెమిని, ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళు మనకి ఏది కావాలంటే ఆ డేటా మాత్రమే ఇస్తాయి అన్నట్టుగా తెలిసింది మనందరికీ. కాకపోతే ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి క్లాడ్ కోవర్క్ మాత్రం దానంతటా అదే దాని వర్క్ దానికి ఏమి అలాట్ చేస్తున్నామో అది కాకుండా అది ఓన్గా చేసుకుంటుంది అనే వార్తలు కూడా వచ్చాయి. అలా ఎలా ఓన్గా చేసుకుంటుంది అనే డౌట్స్ కూడా ఉన్నాయి. దీని మీద క్లారిటీ ఇస్తారా మీరు? అంటే బేసికల్లీ మేము ఏ ఏజెంట్స్ కంటే న్యూ ఎన్ నెంబర్ ఆఫ్ మోడల్స్ మనం ఫీడ్ చేస్తాం మేడం. మనం చేసిన ఫీడ్ కి మనం ఇచ్చిన క్వశ్చన్స్ కి అది రిప్లై ఇస్తుంటది మేడం. అంతేగాని దానికి అది ఓన్ గా ఏం చేయలేదు. సో ఇక్కడ మనకు కావాల్సిందే, కంపెనీస్ కావాల్సింది ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ వర్క్ మెయిన్ కావాల్సిన సెక్యూరిటీ. సెక్యూరిటీ కంప్లైన్సెస్ ఉంటాయి, డేటా ప్రైవసీ, మన కస్తూరి గారు చెప్పిన డేటా ప్రైవసీ అని ఉంటది, గవర్నెన్స్ అని ఉంటది. సో ఈ పాలసీస్ అన్ని మనం ఏజెంట్స్ కి ఫుల్ గా చెప్పం మేడం. సో వి డిజైన్ ద పాలసీస్. ఈ సిస్టమ్ డిజైన్ లో కానీ ఆర్కిటెక్చర్ లో కానీ ఈ ఏఐ ఏజెంట్స్ అంటే వర్క్ రిలేటెడ్ చూసుకుంటాం కానీ మన డేటా ప్రైవసీకి, కస్టమైజేషన్ కి వి డోంట్ గివ్ ఫుల్ కంప్లీట్ ఫ్రీడమ్ టు దిస్ ఏఐ టూల్స్ మేడం. ఎందుకంటే ద కంపెనీ విల్ బి ఇన్ ద రిస్క్. సో ఈ దానంతటా అదే ఇవ్వలేదు మేడం. ఇక్కడ మనం ఫీడ్ చేసిందే అదే రిప్లైస్ ఇస్తుంటది. సో మనం సెక్యూరిటీ పరంగా, కంప్లైంట్స్ పరంగా వి డోంట్ ఎంకరేజ్ ఏఐ టూల్స్ టు గివ్ పాలసీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ని మనం రిస్ట్రిక్ట్ చేస్తాం మేడం. ఓకే, నెక్స్ట్ కట్కూరి గారు, ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి చాలా మంది ఏమంటున్నారు అంటే భయపడుతున్నారు. ఎందుకని దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి, అసలు అది వచ్చేస్తే నిజంగా ఉద్యోగాలు ఉండవు అనే ఆందోళనలో కూడా చాలా మంది ఉన్నారు. వాస్తవం అంటారా? ఉద్యోగాలు ఉండవని కాదు, మ్యాన్ పవర్ తగ్గుతుంది. 100 మంది చేయాల్సిన పని 20 మంది 30 స్ట్రెంత్ తో చేయించుకోగలుగుతారు. అది ఎఫెక్టివ్ గా చేయించుకోగలుగుతారు. అప్పుడేంటి, మ్యాన్ పవర్ అంటే ఒక వ్యక్తి తన స్కిల్ సెట్ ని పెంచుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది తప్ప ఎంప్లాయ్మెంట్ అనేది కొంత తగ్గుతుంది కానీ స్కిల్ బేస్డ్ ఉన్నప్పుడు మళ్ళీ తగ్గే అవకాశం అయితే ఉండదు. లేదా ఇప్పుడు మనకి ఈ స్కిల్ బేస్డ్ ఎట్లయితే వీళ్ళు అడాప్ట్ చేసుకొని ఇప్పుడు దీంట్లో వచ్చి ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత ఇంతకుముందు కోడింగ్ రాయడానికి తన థాట్ ప్రాసెస్ పెట్టుకొని కోడింగ్ రాసుకోవడము, ఆ కోడింగ్ చెక్ చేసుకోవడం అలా. ఇప్పుడు జస్ట్ ఒక ప్రోగ్రామర్ తన వచ్చిన థాట్ ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో, జనరేటివ్ ఏఐ లో ఇచ్చినప్పుడు, తన థాట్ ని ఇచ్చినప్పుడు కోడింగ్ ఇచ్చేస్తుంది. సెకండ్స్ లో, మినిట్స్ లో వచ్చేస్తుంది. దాంట్లో ఎక్కడైనా ఫ్లాస్ ఉన్నాయా, సరిగా ఉందా లేదా చూసుకొని తను ఆ కోడ్ ని ఇంప్లిమెంట్ చేసుకుంటాడు. ఇది తొందర అయిపోతుంది. సో అంటే మ్యాన్ పవర్ మాత్రం కొంత తగ్గుతుంది. తగ్గినప్పటికీ వివిధ రంగాలు అభివృద్ధి చెందుతాయి. అభివృద్ధి చెందినప్పుడు మళ్ళీ ఈ మ్యాన్ పవర్ అనేది మళ్ళీ పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మ్యాన్ పవర్ పెరుగుతుంది అంటే వేరియస్ రంగాల్లో. ఇప్పుడు కొన్ని రంగాలకే పరిమితమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావడం, మెల్లిమెల్లిగా ఇది షిఫ్ట్ అవుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు వ్యవసాయ రంగంలో కానీ లేదా పశుపోషణ రంగంలో కానీ కొన్ని రిమోట్ ఏరియాలలో మనకి ఈ ఎట్లయితే పంటలకు సంబంధించిన, చీడపీడలకు సంబంధించిన యొక్క అగ్రికల్చర్ ఆఫీసర్ ఉండకపోవడం, వాటికి సరైన ఎలాంటి మందులు వాడాలి, పెస్టిసైడ్ వాడాలి అనేది తెలియనప్పుడు ఇట్లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రిలేటెడ్ యాప్స్ రావడం వల్ల ఒక ఫోటో తీస్తే ఏ డిసీజ్ వచ్చింది, ఎలాంటి పెస్టిసైడ్ వాడాలి, ఏం చేయాలి అనేది క్లియర్ గా తెలిసిపోతుంది. అంటే అక్కడ ఒక ఎండ్ యూజర్ కి ఈ టెక్నాలజీ అనేది ఒక వారధిగా నిలుస్తూ యాక్సెస్ ఇస్తుంది, సర్వీసులు డెలివరీ చేస్తుంది స్పీడ్ టైంలో. సో ఇట్లాంటి టైంలో ఇంకా ఇట్లాంటి అంటే మనకి ఇంకా స్టార్టప్స్ లేదా కంపెనీస్ వస్తూనే ఉంటాయి. వచ్చినప్పుడు ఈ మ్యాన్ పవర్ అనేది మళ్ళీ యూటిలైజ్ అవుతూనే ఉంటది. ఇది ఒక అంటే చిన్న షార్ట్ ఫాల్, కొంచెం ఈ గ్యాప్ లో తగ్గుతుంది అంతేగాని తగ్గిన ఇది మళ్ళీ ఖచ్చితంగా పెరగదని అయితే ఏం లేదు. స్కిల్ అప్డేట్ చేసుకున్నప్పుడు మళ్ళీ పెరుగుతుంది, తప్పకుండా పెరుగుతుంది, అవసరం పడుతుంది. ఇప్పుడున్న స్కిల్ తో నేను ఇలాగే ఉంటానంటే అది కుదరని పని అవుతుంది. ఓకే, నెక్స్ట్ మన్యం కోటేశ్వరరావు గారు కూడా జూమ్ లో జాయిన్ అవబోతున్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే.
సార్ ఇప్పుడు దీనికి సంబంధించి క్లాడ్ కోవర్క్ అనే ఏఐ టూల్ కొత్తగా వచ్చింది. దీని గురించి చాలామంది కూడా ఏంటి 100% పర్సన్స్ ఉంటే అక్కడ 50%కి మనుషుల యూజ్ అనేది ఉండదు, ఎక్కువ వర్క్ అంతా కూడా ఏఐ ద్వారానే జరుగుతుందనే ఆందోళన అయితే నిన్నటి నుంచి మొదలైంది. ఈ అమెరికాకు సంబంధించిన ఆ సంస్థ ఒకటి ఈ విధంగా ఆ వార్తను వచ్చేసరికి దీని మీద ఏం చెప్తారు మీరు? ఏ కొత్త సాంకేతిక పరిజ్ఞానం అయినా ఉపాధిని తగ్గించడం, సేవలను పెంచడం అనేటువంటిది గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పరిణామం. అందుకే ప్రపంచంలో ఉపాధి రహిత వృద్ధి అనేటువంటి భావన ఉనికిలోకి వచ్చింది. అంటే సంస్థలు వెలుస్తాయి, ఫ్యాక్టరీలు వెలుస్తాయి, ఉత్పత్తి జరుగుతుంది, కానీ తగినటువంటి ఆ స్థాయిలో ఉపాధి అనేటువంటిది పెరగట్లేదు. కారణం ఏంటంటే ఆటోమేషన్ అనేటువంటిది ప్రధానంగా మనందరికీ కనిపిస్తున్నటువంటి వాస్తవం. అందువల్ల ఏఐ గురించి గత కొద్ది సంవత్సరాలుగా అనేక మందిలో ఇలాంటి అభిప్రాయాలు ఉన్నప్పటికీ దాన్ని పూర్తి స్థాయిలో అంటే ఏ రంగంలో కూడా ఇంతవరకు కొన్ని ప్రయోగాలు చేస్తున్నారు తప్ప పూర్తి స్థాయిలో ఇంతవరకు ఎక్కడ వినియోగించలేదు. అందువలన అది వినియోగంలోకి వచ్చిన తర్వాత దాని ఎఫెక్ట్ ఏ మేరకు ఉంటుంది అనేటువంటిది మనం పరిశీలించిన తర్వాత మాత్రమే నిర్దిష్టంగా మాట్లాడగలం. ఇప్పటి వరకు ఖచ్చితంగా ఉపాధి అనేటువంటి దానికి దెబ్బ తగులుతుంది. అంటే పాత గతంలో ఐటీ లేదా ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు ఈ నూతన సాంకేతిక ప్రక్రియలో మళ్ళా ఒక విధంగా చెప్పాలంటే నిరక్షరాస్యులుగా మారిపోతారు. అంటే మళ్ళా వాళ్ళు కొత్తగా నేర్చుకుంటే తప్ప ఈ రంగాల్లో పనిచేయడానికి వాళ్ళకి అవకాశం. అందుకని ఎప్పటికప్పుడు మారుతున్నటువంటి టెక్నాలజీ ఈ కారణంగా అనేక మంది అప్డేట్ కాకపోయేట్లయితే వాళ్ళందరినీ కూడా కంపెనీలు వదిలించుకుంటాయి. అందుకనే ప్రధానమైనటువంటి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కంపెనీల్లో 40 సంవత్సరాలు వరకే ఉద్యోగాలు ఉంటాయి గ్యారంటీ, ఆ తర్వాత ఉద్యోగాలు ఉండవు అనేటువంటి ఒక అభిప్రాయం ఎందుకు వచ్చిందంటే అప్పటికి ఉద్యోగంలో చేరే నాటికి అంటే ఏ 25 ఏళ్లకో ఎప్పుడో చేరితే ఆ 15 ఏళ్లలో వచ్చేటువంటి మార్పులతోటి 40 ఏళ్ల తర్వాత తిరిగి దాన్ని అందుకోలేరు. అందువల్ల అటువంటి వాళ్ళకి మనకు పనికిరారు అని చెప్పేసి కంపెనీలు వదిలించుకోవడం అనేది ఒక ట్రెండ్. అయితే ఇది ఒక జోక్ లాగా చెప్పినప్పటికీ ఒక వాస్తవం కూడా దీనిలో ఉన్నది. అందువల్ల ఇప్పుడు ఈ ఏఐ టెక్నాలజీ అనేటువంటిది ముఖ్యంగా మిలిటరీ రంగంలోను అదేవిధంగా ఇతరత్ర అనేక రంగాల్లో ఇది విప్లవాత్మకమైనటువంటి మార్పులకి దారి తీసేటువంటి అవకాశం ఉంది. దాన్ని మనం ఆహ్వానించవచ్చు, కానీ మన ఉపాధిని దెబ్బతీసే విధంగా కనుక ఇది తయారయ్యేట్లయితే మరి ప్రభుత్వాలు దీనికి అనుగుణంగా విధానాలని అంటే ఇప్పుడు 10 గంటలు పనిచేసేటువంటి దాన్ని 1 గంటలోనే ఒకళ్ళు పనిచేయటం అంటే 10 మంది పనిని అది తొలగించేస్తుంది. అందుకని దానికి అనుగుణంగా మరి 10 గంటలు తగ్గించడమా లేకపోతే ఇంకో ప్రత్యామ్నాయంగా ఏమి చూడాలనేటువంటి ప్రభుత్వాలకు లేదా మేధావులు థింక్ ట్యాంక్స్ వీళ్ళందరూ కూడా ఇప్పటి నుంచి కనుక ఆలోచించకపోయేట్లయితే రాబోయే రోజుల్లో ఇదొక సంక్షోభానికి కూడా దారితీసే అవకాశం ఉంటుంది. అయితే కొంతమంది చెప్పేది ఏంటంటే ఇది వచ్చినప్పటికీ నూతన అవకాశాలు పెరుగుతాయి కనుక వాటిని అందిపుచ్చుకోవడానికి సిద్ధం కావాలి అనేటువంటిది కొంతమంది ఆశావాహులు చెప్తున్నటువంటి మాట. దానిలో పూర్తిగా అది అవాస్తవం చెప్పలేం, కానీ కొన్ని అవకాశాలు పెరిగేటువంటి మాట వాస్తవం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి విద్యా విధానం ఇవన్నీ కూడా చూసుకున్నప్పుడు దానికి అనుగుణంగా మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వగలుగుతున్నామా అంటే అవుతున్నటువంటి పరిస్థితి లేదు. అందుకనే ఒక ఆందోళన. ఇవాళ నేను ఇంజనీరింగ్ డిగ్రీ చదివాను అంటే నేను డిగ్రీలో చేరేటప్పటికి లేదా డిగ్రీ తీసుకొని బయటకు వచ్చేటప్పటికి పరిస్థితులు మారిపోతున్నాయి. అందువల్ల అప్డేట్ స్కిల్స్ అనేటువంటివి ఒక పెద్ద సమస్యగా ఉంది. మన దేశంలో స్కిల్స్ అప్డేషన్ పేరుతోటి 1000 కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ దానికి అనుగుణంగా
దానిలో ఎక్కువ ఫ్రాడ్ జరుగుతూ ఉంది తప్ప అవసరమైనటువంటి స్కిల్స్ ని యూత్ కి అందించట్లేదు అనేటువంటివి కూడా ఉంటాయి. అందుకని రకరకాల కారణాలతోటి ఇవాళ యూత్ లో ఒక అనిశ్చితి ఏర్పడింది. ఆ అనిశ్చితిని ఈ ఏఐ టూల్స్ అనేటువంటివి మరింతగా పెంచుతాయి అనేది నా అభిప్రాయం. ఓకే, ప్రభాకర్ గారు, చెప్పండి మేడం. ఇది క్లాడ్ కోవర్క్కి సంబంధించి బిగ్ డేటా హ్యాండ్లింగ్లో ఏ విధంగా సహాయపడుతుందంటారు? అదే మేడం, ఇప్పుడు బేసికల్ గా మనకి కంపెనీస్ దే రిక్రూట్ ద ఎంప్లాయీస్ టు డేటా ప్రాసెసింగ్ అని ఉంటది మేడం. ఇప్పుడు ఈ డేటా ప్రాసెసింగ్ ఎంత స్పీడ్ గా జరిగితే మనకి అంత టైం కలిసి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్పార్క్ అని ఉంటది మనకి. అది స్పార్క్ అనేది ఒక ఇంజన్, మెమరీ ఇంజన్. ఓకే, అలా ఈ ఏఐ టూల్స్ మోడల్స్ రన్ చేయడం వల్ల ఏంటంటే అనుకున్న సమయానికన్నా తక్కువగా చేస్తున్నా లేదా ఫస్ట్ టెస్టింగ్ లో ఉంటది మేడం. సో ఈ బిగ్ డేటా నార్మల్లీ ఏంటంటే నవ్ డేస్ వీఆర్ జనరేటింగ్ లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటా, అంటే గిగాబైట్స్ మనం ఏంటంటే ఎంబీ నుంచి స్థాయి నుంచి టెరాబైట్ స్థాయికి వచ్చాం మేడం. ఇప్పుడు ఈ టెరాబైట్ స్థాయిని డేటాని ప్రాసెస్ చేయాలంటే దానికి అనుగుణంగా ఆ ర్యామ్ మెమరీ కానీ మనకు ఉండాలి. సో ఈ ఎల్ఎల్ఎం ఏజెంట్స్ కానీ లాంగ్ మోడల్స్, షార్ట్ మోడల్స్ అని మనకు ఉంటాయి మేడం. సో ఈ మోడల్స్ రన్ చేస్తూ ఆ డేటా కంటే అన్ని కొన్ని సెన్సిటివ్ డేటా ఉంటుంది, కొన్ని కాంప్లెక్స్ డేటా ఉంటుంది. సో ఆ డేటాను ప్రాసెస్ చేయడానికి మనం ఏ టూల్స్ వాడతాం, ఏ ఏజెంట్స్ వాడతాం, దాన్ని బట్టి కంపెనీస్ మనం ముందుగానే చూసుకొని అప్పుడు దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకుంటాం మేడం. అంటే బేసిక్గా ఇప్పుడు ఆందోళన చెందాల్సిన అంశం అయితే కాదు అన్నట్టుగా చెప్తున్నారు, అంతేనా? లేదు మేడం, ఇది ఎంత టెంపరీ మేడం. ఎందుకంటే కొద్దిగా ఈ నాస్డాక్ ఇష్యూస్, సో గ్లోబల్ చేంజెస్ వల్ల ఈ కంపెనీస్ కొన్ని షేర్స్ అవి బ్యాకప్ అవుతున్నాయి, కానీ లాంగ్ టర్మ్ లో మనకు మళ్ళీ అన్ని నార్మల్ గా సెటరేట్ అవుతాయి మేడం. అంటే యూనిట్ సే మన ప్యానెల్ లో పెద్దలు చెప్పినట్టు మన స్కిల్స్ ని అప్గ్రేడ్ అవ్వాలి మేడం. ఏ స్కిల్స్ అప్గ్రేడ్ అవ్వాలి. ఓకే, సో అప్గ్రేడ్ అవుతేనే మనం మార్కెట్ లో సస్టైన్ అవుతాం మేడం. ఓకే అండి, కట్కూరి గారు, ఈ ఏఐ టూల్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటూ ఇంత అప్డేటెడ్గా వస్తున్న ఈ టైంలో సైబర్ రిస్క్ పెరిగే అవకాశం లేదంటారా? తప్పకుండా సైబర్ రిస్క్ ఎప్పుడూ ఉంటుంది. ఏ టూల్ వచ్చినా, ఏ సాఫ్ట్వేర్ వచ్చినా సైబర్ రిస్క్ అనేది తప్పకుండా ఉంటుంది. సైబర్ రిస్క్ ని ఎంతవరకు ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటున్నాము, కస్టమర్ ఎండ్ నుంచి ఎలా ఉంది, సర్వీస్ ప్రొవైడర్ ఎండ్ నుంచి ఎలా ఉంది అనేది చాలా ముఖ్యమవుతుంది. చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇప్పుడు టోటల్ ఈ కాంటెక్స్ట్ లో ఈ ఏఐ జనరేషన్ లో ఈ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. మనం డాటా ఎంత ప్రొటెక్టివ్ గా ఉంటుంది, లీకేజ్ కి ఛాన్స్ ఉందా లేదా, ప్రోగ్రామ్ ఎండ్ లో ఎలా ఉంది, దాన్ని బైపాస్ చేయగలుగుతామా, ఎన్ని ప్రొటెక్టివ్ లేయర్స్ ఉన్నాయి, ఎన్ని ప్రొటెక్టివ్ లేయర్స్ దాటి ఆ డాటాని యాక్సెస్ చేయొచ్చు లేదా ఆ డాటాని స్టీల్ చేయొచ్చు లేదా బైపాస్ చేయొచ్చు అనేది ఈ సెక్యూరిటీ పాలసీలో సర్వీస్ ప్రొవైడర్ యొక్క తన యొక్క బాధ్యతగా ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఉండే అవకాశం తన యొక్క బాధ్యతని సర్వీస్ ప్రొవైడర్ అనేది మనం ఒక డాటా యాక్సెస్ చేస్తున్నాం, మనం ప్రాసెస్ చేస్తున్నాం అన్నప్పుడు తప్పకుండా తనే మన డాటాని ప్రొటెక్ట్ గా ఉంచాల్సిన అవసరము, చట్టాలు కూడా ఉన్నాయి. మనకి ఇప్పుడు ఇండియాకి వచ్చేస్తే పర్సనల్ డాటా ప్రొటెక్షన్ యాక్ట్ కొత్తగా వచ్చింది, అది ఇంప్లిమెంట్ అవుతుంది 2027 నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది, ఎన్ఫోర్స్ అవుతుంది. సో డాటాని ఎలా వాడుతున్నారు, ఎందుకు వాడుతున్నారు, ఎంత ప్రొటెక్టివ్ గా ఉంచుతున్నారు అనేది ఇంపార్టెంట్ అవుతుంది. వీళ్ళ ప్రమేయం లేకుండా, సర్వీస్ ప్రొవైడర్ ప్రమేయం లేకుండా థర్డ్ పార్టీ లేదా వేరే యాక్టర్ ఎవరైనా ఈ డాటాని, మనం యాక్సెస్ చేస్తున్న డాటాని లేదా మనం ప్రాసెస్ చేస్తున్న డాటాని తనేమన్నా స్టీల్ చేస్తున్నాడా, ఎక్కడికన్నా బయటికి లీక్ అయిందా, వెళ్ళిపోయిందా అనేది ఇంపార్టెంట్ అవుతుంది. ఈ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ని సర్వీస్ ప్రొవైడర్ చాలా జాగ్రత్తగా ప్రోగ్రామింగ్ చేసి ప్రొటెక్టివ్ లేయర్స్, ప్రోటోకాల్స్, ఇంటర్నేషనల్ ప్రోటోకాల్స్ అనుగుణంగా, ప్రైవసీ చట్టాలకు అనుగుణంగా, ప్రైవసీ నిబంధనలకు అనుగుణంగా రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. రూపొందించుకోవాలి. అట్లా రూపొందించుకున్నప్పుడు మాక్సిమం అసలు సైబర్ సెక్యూరిటీ ఇష్యూసే ఉన్నాయని చెప్పలేము, మాక్సిమం తగ్గించుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. కోటేశ్వరరావు గారు, చెప్పండి. ఇప్పుడు 2020 కరోనా సమయంలో ఐటీ కంపెనీల షేర్లు అప్పుడు బాగా ఎక్కువ పతనం అయ్యాయి. తర్వాత నిన్న ఈ క్లాడ్ కోవర్క్ అనేది వచ్చిన తర్వాత మళ్ళీ అదే రిపీట్ అయ్యి నిన్న ఒక్క రోజులోనే చాలా పతనం అయ్యాయి అన్న మాటలు కూడా మనం విన్నాం. దీని మీద ఏం చెప్తారు? ఇప్పుడు కంపెనీల షేర్ల పతనం అనేటువంటి దానికి కొన్ని సందర్భాల్లో
ఎందుకు పతనం అవుతాయో తెలియదు. కొన్ని సందర్భాల్లో ఎందుకు ఆకాశంలో తారాజువ్వలాగా ఉమ్, పెరుగుతాయో తెలియదు. ఉమ్, అందువలన దీన్ని ప్రాతిపదికగానే మనం కొన్ని నిర్ధారణలకి రావాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఉమ్, ఆ, షేరు వాటాలు, షేర్ల బిజినెస్ అనేటువంటిది ఒక జూదం లాంటిది. ఆ ఉమ్, జూదంలో పోతుంది అనుకుంటే వెంటనే షేర్లకి అమ్మకాలకి తెగబడతారు. ఉమ్, అమ్మకాలకి తెగబడితే అది కుప్పకూలిపోతుంది. ఇవాళ కూడా ఐటీ షేర్లు నిన్నంత కాకపోయినా ఇవాళ కూడా పతనమైనట్టు ఇప్పటి వరకు వచ్చినటువంటి సమాచారం మనకి తెలియజేస్తాం. ఉమ్, అదే ఒక సెంటిమెంట్ మళ్ళా ఐటీ బాగుంటది అనుకుంటే ఇదే అమ్మినటువంటి వాళ్ళు తిరిగి ఎగబడి కొనుగోలు చేస్తారు. ఉమ్, అందుకని ఈ కంపెనీల షేర్లను బట్టి లేదా వాటిని బట్టి మనం నిర్ధారణకు రాకూడదు. ఉమ్, ఇదేంటంటే బిజినెస్. బిజినెస్ అంటే ఒక నమ్మకం లేకపోతే ఒక విశ్వాసం. కొన్ని సందర్భాల్లో కొన్ని మూఢ విశ్వాసాలు కూడా ఈ షేర్ల బిజినెస్ లో కూడా పనిచేస్తూ ఉంటాయి. ఉమ్, అందుకని వాస్తవానికి అది ఏ మేరకు కంపెనీల యొక్క లాభదాయకతను దెబ్బతీస్తుంది అనేటువంటిది ఉమ్, మనం కొద్ది రోజులు పోయిన తర్వాత, కొంతకాలం చూసిన తర్వాత మాత్రమే మనం చెప్పగలం తప్ప ఉమ్. ఈ స్టాక్ మార్కెట్ యొక్క కదలికలను బట్టి నిర్ధారణకు రాకూడదు అనేది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ఓకే. ప్రభాకర్ గారు, చెప్పండి మేడం. ఇప్పుడు ఈ క్లౌడ్ కోవర్క్ అనే దాని మీద కనుక మనం ఒకసారి మాట్లాడుకుంటే ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా వినే మాట ఏంటంటే ఈ సైబర్ ఫోరెన్సిక్స్ సంబంధించి ఇది ఎలా పనిచేస్తుందనే డౌట్స్ కూడా ఎక్కువగా డౌట్లు వింటూ ఉంటాం. దీని మీద ఏం చెప్తారు? అంటే సి మేడం, ఈ మోడల్స్ అనేవి ఏంటంటే యూజర్ ఇంటర్ఫేస్ మేడం. ఓకే, ఏదన్నా మనం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా కొత్త ప్రోడక్ట్ కొన్నారు, మాన్యువల్ ఇస్తారు, ఉమ్, మాన్యువల్ ఎలా యూజ్ చేయాలనేది. సో ఫర్ ఎవ్రీ ఏ యూజింగ్ ద డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఓకే, వాట్ వీఆర్ ఫీడింగ్ అండ్ ఈ టూల్ దేనికి అసలు మనం దేనికి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పినట్టు పెర్ప్లెక్స్ ఉంది మేడం, ఎయిర్టెల్ లో మనకి ఇస్తాడు పెర్ప్లెక్సిటీ. ఉమ్, సో వాయిస్ తోటి ఇట్ ఈస్ గివింగ్ ఆన్సర్. సో ఆ మోడల్ ఎలా తయారు చేశారంటే మనకి ఉమ్, కొన్ని లక్షల ఫీడ్లు, కొన్ని వేల కోట్ల ఫీడ్ దానికి ఇచ్చి, ఉమ్, అంటే నేను అడిగిన క్వశ్చన్ సార్ అడగరు, సార్ అడిగిన క్వశ్చన్ రత్నాకర్ గారు అడగరు, ఉమ్, కస్తూరి గారు అడగరు. సో వాళ్ళ మైండ్ లో వాళ్ళు ఏం క్వశ్చన్ అడుగుతున్నారు, ఎంత కాంప్లెక్స్ అడుగుతున్నారు, మొత్తం అంతా ఫీడ్ ఇచ్చి ఉమ్, ఆ పర్ప్లెక్సిటీ అనే టూల్ ని డిజైన్ చేశారు మేడం. ఓకే. సో నేను అడిగిన క్వశ్చన్ కి అది నియరెస్ట్ ఆన్సర్ ఇస్తుంటది, అండ్ అట్ ద సేమ్ టైం సార్ అడిగిన మోడల్ కి సార్ తగ్గట్టు ఆన్సర్ ఇస్తుంటది ఉమ్, విత్ వాయిస్. ఆడియో ఉంటుంది మనకి, మనకి టెక్స్ట్ రూపంలో మనకి ఆన్సర్ ఇస్తుంటది, లేదంటే ఆడియో విజువల్ ఇస్తుంటది. సో దిస్ ఇస్ డిపెండ్స్ అపాన్ ద మోడల్ మేడం. ఉమ్, వాట్ టైప్ ఆఫ్ మోడల్ వీఆర్ ఫీడింగ్ అండ్ వాట్ ఆర్ బెనిఫిట్స్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ దట్ మోడల్, దాన్ని బట్టి ఆ ఏ టూల్ యూజ్ ఉంటుంది మేడం. ఓకే. నెక్స్ట్ బండారు మేడం రామ్మోహన్ గారు. మేడం క్షమించాలి, నేను కొద్దిగా లీవ్ అవుతాను. ఐ హావ్ టు గెట్ మై చైల్డ్. ఓకే 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 సార్, థ్యాంక్ యూ. ఓకే. సార్, మిగిలిన ఫ్యామిలీ థ్యాంక్ యూ సో మచ్ అండి. కట్కూరి గారు, చెప్పండి. ఇప్పుడు ముందు ముందు మనం చూసుకుంటే టెక్నాలజీ అనేది మారుతూనే ఉంటాయి. ఇదొకటే కాదు, ముందు కూడా చాలా రకాల ఏఐ టూల్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మారుతున్న కాలానికి అనుగుణంగా కూడా ప్రతి ఒక్కరు అప్డేట్ అవ్వాలి అనేదే వాస్తవం అంటారా? తప్పకుండా అప్డేట్ అవ్వాలి, చట్టాలు మారాలి. డాటా మిస్లీడ్ అయింది, డాటా థెఫ్ట్ అయింది, లేదా మనం రీసెంట్ గా నిన్న మొన్న చూసుకుంటే మెటా ఎలా మిస్యూజ్ చేస్తుంది డాటాని అనేది చూసుకుంటే, ఇప్పుడు మనకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా జనరేటివ్ ఏఐ, XYZ ఏదో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదో ఒక మనకు సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు మన డాటాని ఎంత ప్రొటెక్టివ్ గా ఉంచుకుంటుంది, ఎంత ప్రొటెక్టివ్ గా ఉంచుతుంది, ఎంత జాగ్రత్తగా ఉంచుతుంది, మనం అడిగిన యాక్సెస్ వరకే ఇస్తుందా, మన యొక్క బిహేవియరల్ అది చూసి తన బ్యాక్గ్రౌండ్ లో బ్యాక్ ఎండ్ లో ఏదైనా మార్కెటింగ్ చేసుకుంటుందా అనేటివి చాలా ఇప్పుడు ఇంపార్టెంట్ అయిన ఇష్యూస్ అవుతాయి. తప్పకుండా ఇలాంటివి లేకుండా అడాప్ట్ అవుతూ మన ఇప్పుడు ఎండ్ యూజర్ కూడా తనకు ఒక సెక్యూరిటీ మీద, సైబర్ సెక్యూరిటీ మీద కానీ, లేదంటే మినిమం మన డాటా మిస్యూజ్ అవుతే ఎలాంటి పరిణామాలు జరగవచ్చు, ఎంతవరకు సెన్సిటివ్ డాటాని మనం జనరేటివ్ ఏఐలో ఇవ్వచ్చు అనేది జాగ్రత్తగా ఉండడం యూజర్ ఎండ్ లో అవసరం ఉంటుంది. సర్వీస్ ఎండ్ లో వాళ్ళు కూడా జాగ్రత్తగా డిజైన్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం స్కిల్ మ్యాన్ పవర్ కి వచ్చేసరికి ఖచ్చితంగా అందరూ అప్గ్రేడ్ అవుతేనే మనకి మనుగడ అనేది సాధ్యం అవుతుంది. అప్గ్రేడ్ అవ్వాలా వద్దా అంటే, ఇప్పుడు ఏదైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటివ్ ఏఐకి సంబంధించిన నువ్వు దాంట్లో ఆ కంపెనీలో వర్క్ చేయాలంటే నువ్వు ఖచ్చితంగా ఆ స్కిల్ సెట్ లో ఉండాలి.
ఆ స్కిల్ సెట్ లో లేనప్పుడు ఖచ్చితంగా మనకి అవకాశం అయితే ఉండదు. ఉమ్, సో అందువల్ల అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇంతకు ముందు మనకు ప్రోగ్రామింగ్, జావా, డాట్ నెట్ లాంటివి ఎలాగైతే నేర్చుకోవాల్సిన అవసరం వచ్చి ఇప్పుడు మనం ప్రోగ్రామింగ్ చేసుకుంటూ మిగతా టెస్టింగ్ టూల్స్, మిగతా వేరియస్ యాక్టివిటీస్ చేస్తున్నామో, అట్లాగే మనకి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనే కొత్త సబ్జెక్ట్ ఒకటి ఎవాల్వ్ అయ్యే అవకాశం ఉంటది. ఈ ఈ ఇలాంటి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి వచ్చే అవకాశం. ఇది నేర్చుకోవడం వల్ల నీకు ఏమవుతుంది అంటే, ఉమ్, ఏదైనా జనరేటివ్ ఏఐలో మనం కావాలనుకున్న అవుట్పుట్ అద్భుతంగా వస్తుంది. ఉమ్, మనకు జనరేటివ్ ఏఐ అనేది తెలిసినప్పుడు మనం ఏదైతే చేయించుకోవాలనుకున్న పని, ఇది ఒక డిజిటల్ అసిస్టెంట్ గా వర్క్ అవుతూ ఏ వర్క్ ని మనం చేయించుకోవాలనుకున్నాం చాలా బాగా వస్తుంది. అందువల్ల మనం స్కిల్ అప్డేట్ అవ్వాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉంటుంది. ఉమ్. మన్యం కోటేశ్వరరావు గారు, చెప్పండి. ఐటీ ఎకానమీ ఏమైనా దీనివల్ల ఈ ఏఐ టూల్స్ వల్ల ఏమైనా మారే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? మార్చడం అంటే ఏ కొత్త పరిజ్ఞానం అయినా కానీ ఉమ్, మనం చూసినప్పుడు అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ దాని యొక్క బేసిక్స్ ని చూసినప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కావచ్చు లేదా ఐటీ రెవల్యూషన్ కావచ్చు, ఏదైనా కానీ ఉమ్, ఆయా కంపెనీలకు లాభకరం కాని దాన్ని ఎవరు కూడా అడాప్ట్ చేయరు. ఉమ్, అందుకని ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలు అనేటువంటివన్నీ కూడా లాభదాయకత మీదనే ఆధారపడి ఉన్నాయి. లాభాలే వాటికి ఏకైక ప్రాతిపదిక. ఉమ్, ఆ విధంగా చూసుకున్నప్పుడు ఖచ్చితంగా లాభం వస్తుందంటేనే ఏఐని వాళ్ళు అడాప్ట్ చేసుకుంటాయి, లేకపోయేట్లయితే పక్కన పెట్టేస్తాయి. ఉమ్, లాభాలు ఎందుకు ఎట్లా వస్తాయి అంటే ఆ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళ శ్రమశక్తిని వాళ్ళు ఆ విధమైనటువంటి క్యాష్ చేసుకోవడం అనేది మనకు తెలుస్తుంది. అందుకని ఖచ్చితంగా దానికి ఆ రంగంలో ముందున్నటువంటి కంపెనీలు డెఫినెట్ గా లాభపడతాయి. ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి మోనోపలైజేషన్ ఏదైతే ఉందో అది ఇంకా పెరిగేటువంటి దానికి కూడా అవకాశం ఉంది. ఖచ్చితంగా దానికి అటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఉమ్. కట్కూరి గారు, ఇప్పుడు ఈ ఏఐకి సంబంధించి విశ్లేషకులు, ఈ ఐటీ విశ్లేషకులు కానీ ఎవరైనా సరే దీన్ని ఉపయోగించాలంటే ఏ విధంగా ఉపయోగించవచ్చు అంటారు? మనకి ఏ అవసరం ఉంది, ఎలా వాడుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఉమ్, ఒక ఏ ఏ పర్టికులర్ ఆస్పెక్ట్ కోసం వాడుకుంటున్నాం, వాడుకోవడానికి మనకు ఉన్న స్కిల్ సెట్ ఏంటి, మనం ఎలా వాడుకుంటాం, ఎలా వాడుకుంటే బాగుంటది అనేది ఆ తెలియడం ఇంపార్టెంట్. దాంతోపాటు బ్యాడ్ యాక్టర్స్ ఎవరైనా ఇప్పుడు కాంప్లెక్స్ అయ్యేది లేదా ప్రాబ్లం అయ్యేది బ్యాడ్ యాక్టర్స్ అని ఇంతకుముందు మనం అనుకున్నట్టు, బ్యాడ్ యాక్టర్స్ ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి దాన్ని మిస్లీడ్ చేస్తూ ఆ ప్రోగ్రామింగ్ ని బైపాస్ చేయడము, మాడిఫై చేయడము, ఏదో మలిషియస్ కోడ్ ఇంజెక్ట్ చేయడం, అట్లాంటప్పుడు ప్రాబ్లం అవుతుంది. ఉమ్, లేదు అంటే మామూలుగా మనకి ఇట్లాంటి వాటిని మంచిగా వాడుకోవడానికి ఎలాంటి సమస్య ఉండదు. ఉమ్. ఇప్పుడు కోటేశ్వరరావు గారు, చెప్పండి. ఇప్పుడు ఏఐ టూల్స్ వస్తున్నాయి, మారుతున్నాయి అంటే ఇప్పుడు సమాజపరంగా ఆలోచించుకుంటే దాని ప్రభావం ఎంతవరకు ఉండే అవకాశం ఉంటుందంటారు? ప్రతిదాన్ని ఎలా ఉపయోగించాలి ఏంటి అనే దాని మీద ఒక రకంగా ఆలోచిస్తుంటే నిజంగా ఉద్యోగాలు పోతాయేమో, 10 మంది చేయాల్సిన దగ్గర ఒక 5గురినే పెడతారేమో, ఇటువంటి ఆందోళనలు కూడా పెరుగుతున్నాయి. అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అది ఒక ఆస్పెక్ట్. ఉపాధి అనేటువంటిది ఒక ఆస్పెక్ట్. ఉమ్, ఇటీవలనే మన కేంద్ర ప్రభుత్వము ఫేస్బుక్ మెటా కంపెనీని ఎక్స్ కంపెనీని ఆదేశాలు జారీ చేసింది. ఏమిటి అంటే అశ్లీలమైనటువంటి కంటెంట్ ని ఏఐ ద్వారా వినియోగదారులకి అందిస్తున్నారు అనేటువంటిది ప్రధానంగా వచ్చినటువంటి. ఓకే. అందుకని మన మిత్రులు చెప్పినట్టుగా ఇప్పుడు ఒక చాకు ఉందంటే ఆ చాకు తోటి మన మామిడికాయలు కోసుకోవచ్చు, కూరగాయలు కోయచ్చు, అదే చాకు తోటి మిరకాయలు కూడా కోయచ్చు. ఉమ్, అందుకని ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని మంచిగా ఉపయోగిస్తే అది వెల్ అండ్ గుడ్, మంచిదే. కానీ దాన్ని దుర్వినియోగం చేసి అక్రమ పద్ధతుల్లో సంపాదన కోసం కనుక వినియోగించేట్లయితే ఉమ్, అది మన సమాజం అని కాదు, యావత్తు మానవ సమాజం మీద అది ఒక ప్రతికూలమైనటువంటి ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అందుకని దీనికి ఉన్నటువంటి ఉపాధి అనేటువంటిది ఒకటేట్లయితే, రెండోది సమాజం మీద విశృంఖలతను పెంచడానికి, లేకపోయేట్లయితే తప్పుదారి పట్టించడానికి, ముఖ్యంగా యూత్ కావచ్చు. ఇప్పుడు మనం చూసాం ఢిల్లీలో 3 అక్క చెల్లెళ్ళు బానిస అయిపోయి ఏ విధంగా సూసైడ్ చేసుకున్నారో మనం చూసాం. ఉమ్, అలాంటి వాటికి కనుక
ఈ ఏఐ కానీ లేకపోతే ఈ ఆధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం కానీ ఇవి గనక దోహదం చేసేట్లయితే ఉమ్, ఎంత ప్రమాదాన్ని సృష్టిస్తాయో మనం చూసాం. అందుకని దీనికి ఉండేటువంటి రెండో కోణాన్ని కూడా మనం ఆ, విస్మరించకూడదు. అటువంటి దాన్ని ఆయా ప్రభుత్వాలు ఖచ్చితంగా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ నిపుణుల సాయంతో ఉమ్, వాటన్నిటిని గుర్తించి వాటిని నిరోధించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు మన గూగుల్ కావచ్చు, లేదా ఫేస్బుక్, లేకపోతే వాట్సాప్ ఇట్లాంటి వాటిని చైనాలో అనుమతించరు. ఉమ్, ఎందుకు అంటే ఈ ఈ గూగుల్లో కావచ్చు, లేదా వాట్సాప్ లో కావచ్చు, లేదా ఇట్లాంటి వాటిల్లో వచ్చేటువంటి సమాచారం ఎంత తప్పుడు సమాచారం ఉంటుందో, ఎంత రెచ్చగొట్టేటువంటి సమాచారం ఉంటుందో, ఎంత వక్రీకరణ ఉంటుందో మనం అనుభవిస్తున్నాం. ఉమ్, అందుకని బాధ్యతగా ఉన్నటువంటి ప్రభుత్వాలు ఇలాంటి వాటి మీద నియంత్రణ పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే దీనిలో ఉన్నటువంటి రెండో కోణాన్ని కూడా విస్మరించకూడదు అనేది ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు మరింతగా సమాజాన్ని, ప్రభుత్వాలను కూడా హెచ్చరిస్తున్నాయి. ఉమ్. కట్కూరి గారు, ఇప్పుడు ఈ ఏఐలు రాకతో ఐటీ ఇండస్ట్రీకి సంబంధించి ఆ పోటీతత్వం అయితే పెరిగే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా పెరుగుతుంది, పోటీతత్వం పెరుగుతుంది. అంటే మనకి ఇక్కడ సర్వీస్ డెలివరీ అనేది తక్కువ టైంలో, ఎవరు సర్వీస్ డెలివరీ తక్కువ టైంలో ఇవ్వగలుగుతారు అనేది చూసుకొని సర్వీస్ డెలివరీ అనేది తక్కువ టైంలో ఇచ్చిన వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉండడము, అప్గ్రేడ్ కావడం వల్ల వాళ్ళకి ఆ సర్వీస్ డెలివరీ ఈజీ అవ్వడము ఉమ్, ఉంటుంది. ఆ కాంపిటీషన్ ఖచ్చితంగా ఉంటుంది. ఇండియన్ కంపెనీస్ కైనా, ఫారిన్ కంపెనీస్ కైనా, ఏ కంపెనీస్ కైనా ఉమ్, టెక్నాలజీ పెరుగుతున్న క్రమంలో కంపెనీలు కూడా వాటి యొక్క స్వభావాన్ని, వాటి యొక్క పని విధానాన్ని ఉమ్, టెక్నాలజీకి అనుగుణంగా ఖచ్చితంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. మార్చుకున్నప్పుడే ఆ పోటీలో నిలవగలుగుతాయి. మార్చుకోలేనప్పుడు ఆ పోటీలో ఉండవు, వాళ్ళకి ఆపర్చునిటీస్ అనేది ఉండడం అనేది జరగదు. అందువల్ల ఖచ్చితంగా ఈ అడాప్షన్ అనేది తప్పకుండా ఉండాల్సిన అవసరం భవిష్యత్తులో తప్పకుండా ఉంటుంది. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ అండి. అయితే ఈరోజు డిబేట్లో పాల్గొన్నటువంటి బొడ్డేటి ప్రభాకర్ గారికి, అట్లాగే డాక్టర్ కట్కూరి గారికి, బండారు రామ్మోహన్ రావు గారికి, అలాగే మనం కోటేశ్వర గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ డిబేట్ని ముగిద్దాం. సో ఇది ఈనాటి మిడ్ డే డిబేట్. మళ్ళీ రేపటి డిబేట్లో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ స్వతంత్ర న్యూస్.